11 నెలల బేబీస్ తో ఇల్లంతా సందడిగా ఉంటుంది. వారిలో రోజు రోజుకి కనిపిస్తున్న గ్రోత్ చూసి పేరెంట్స్ ముచ్చట పడిపోతారు. వారి ముద్దు ముద్దు మాటలు, వారి బుడిబుడి అడుగులు, వారి బోసి నవ్వులు, ఇలా ఒకటేమిటి, ఈ స్థాయిలో బేబీస్ చేసే ప్రతిదీ ముచ్చటగానే ఉంటుంది. ఈ నెలలో ప్రత్యేకించి ఎలాంటి మైల్ స్టోన్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. పదకొండో నెల బేబీస్ ని హ్యాండిల్ చేయటం పెద్ద ఛాలెంజ్. అడుగులు వేస్తూ అందుబాటులో ఉన్న వస్తువుల ఆసరా తీసుకుని క్రూజ్ చేస్తూ అందిన వల్ల లాగేస్తూ అందరినీ తమ వెనక తిప్పుకుంటూ ఉంటారు. ఎక్కడైనా కుదురుగా కూర్చోబెట్టే వీలు ఇవ్వకుండా, అమ్మా నాన్నకి చిక్కకుండా ఇల్లంతా తిరగాడుతూ ఉంటారు. కన్ఫైనింగ్ అంటే కట్టడి చేసే వీలు అన్నమాట. బట్టలు తొడగాలన్నా, న్యాపి మార్చాలన్నా కూడా వారి వెనుక పరిగెత్తాల్సిందే. ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి, ప్రతి బేబీ కూడా డెవలప్మెంట్ టైం లైన్ మీద కాస్త అటు ఇటుగా మైల్ స్టోన్స్ ని అచీవ్ చేస్తారు. 11 నెలకి మరిన్ని మైల్ స్టోన్స్ ని కొందరు బేబీస్ అచీవ్ చేయగలుగుతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అదేంటి, మీ పాప 11 నెలలు వచ్చినా ఇంకా నడవలేదా? మా బేబీ 10 నెలలోనే అడుగులు వేసిందే అని ఎవరైనా అంటే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. డెవలప్మెంట్ టైం లైన్ మీద ప్రతి బేబీ తనదైన రీతిలో గ్రో అవుతుంది. కొందరు నడకలో ఫాస్ట్గా ఉంటే, మరికొందరు మాటల్లో, ఇంకొందరు చేత్తో వస్తువులు చక్కగా పట్టుకుని ఆటలాడడంలో ముందు. ఇలా గ్రోత్ అనేది ప్రతి బేబీలో వేర్వేరుగా ఉంటుంది. 11 నెలకి బేబీ తనకి తానుగా కూర్చునే పొజిషన్లో ఉండాలి. అంతేకాదు, పిన్సర్ గ్రాస్ప్ కూడా ఈ నెలకి వచ్చేసి ఉండాలి. 11 నుంచి 12 నెలలు వచ్చిన పిల్లలు ఏ రకమైన మైల్ స్టోన్స్ని అచీవ్ చేయాలని అడిగినట్లయితే, ఈ సమయంలో వాళ్ళు అంటే నించోవడం, తర్వాత నడకలు, అంటే అప్పుడే అడుగులు వేయడం మొదలు పెడతారు. అంటే ప్రతి బిడ్డ డిఫరెంట్ అండి. సో కొంతమంది పిల్లలు 10-11 నెలలకే నడవేయడం మొదలు పెట్టవచ్చు. కొన్నిసార్లు 18 నెలల వరకు కూడా నడవకపోవచ్చు. సో ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్. సో నడక అనేది ఈ 11-12 నెలల్లో మొదలు కావచ్చు. కాకపోయినా కంగారు లేదు, నిలబడ్డము, నించోడానికి ప్రయత్నం చేయడము, వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ఫర్నిచర్ని కనుక పట్టుకొని లేచే ప్రయత్నం చేయడము, అది తర్వాత మీరు చేతుల్లో ఏమన్నా ఇచ్చినట్లయితే దాన్ని పట్టుకొని దాంతో ఆడుకోవడము, దానికే చూడడము, తర్వాత వస్తువుల్ని ఇలా పట్టి చూపెట్టడము, పాయింటింగ్ చేసి చూపెట్టడము, తర్వాత చాలా చక్కగా కింద పడ్డ వస్తువుల్ని పిన్సర్ గ్రాస్ప్ అంటారు, ఈ పటకారి లాగా పట్టుకొని వెత్తగలడము. అది 9-10 నెలలోనే మొదలవుతుంది. ఇప్పుడు అది రిఫైన్ అయిపోద్ది, చాలా చక్కగా పట్టగలుగుతారు. అంటే ఒక ఏదైనా చిన్న వస్తువుని పట్టుకోగలుగుతారు. అందుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చిన్న వస్తువులు పట్టుకోగలుగుతారు కాబట్టి ఏది పడితే అది పట్టుకొని నోట్లో వేసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ సమయానికి వీరికి నో అంటే వద్దు అనే మాట అర్థమవుతుంది. కానీ ముద్దొచ్చేలా వారు నో అన్న ప్రతిసారి ఆ మాటని లెక్క పెట్టకపోవచ్చు. ఇక 2 చేతులు జోడించి చేసే పనులు, నమస్తే చెప్పటం, క్లాప్ చేయటం లాంటివి కూడా 11 నెలల సమయానికి బేబీస్ చేస్తారు. ఎంతవరకు వాళ్ళకి భాష అర్థమవుతుంది, లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైనా లాంగ్వేజ్ అనేది ముందు అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత వ్యక్తీకరించాలి. సో వీళ్ళ అవగాహన బాగా పెరుగుతుంది. ఇప్పటికీ మనం కనుక వారి పేరు తీసుకొని పిలిచినట్లయితే మన వైపు ఇలా మళ్ళీ చూడడం జరుగుతుంది. తర్వాత సోషల్గా ఆలోచించినట్లయితే చప్పట్లు కొట్టడము, బై బై చెప్పడము, ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఈ మైల్ స్టోన్స్తో పాటుగా తనకి ఏదైనా వస్తువు కావాలంటే అటువైపుగా చూపించి అది కావాలని చేతులతో చెప్పగలగడం కూడా ఈ నెలలో బేబీస్ చేయడం చూడొచ్చు. ఇవన్నీ కూడా వారి ఎదుగుదలకి సూచనలే. కొందరు క్రూజ్ చేస్తూ నడిస్తే, మరికొందరు 11 నెలలకి ఒక్క క్షణం లేచి నిల్చునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక 2 అక్షరాల మాటలు పదే పదే అనడం కూడా ఈ నెల బేబీస్లో చూడొచ్చు. లాంగ్వేజ్ పరంగా చూసినట్లయితే 2 అక్షరాల పదాలు, అమ్మ, నాన్న, అత్త తెలుగు వాళ్ళైతే, హిందీలో దాదా, దీది, ఇట్లా 2 అక్షరాల పదాలని చక్కగా రిపీట్ క్లియర్గా చేసే అలవాటు వాళ్ళకి వస్తుంది. పేరు పిలిస్తే తిరిగి పలకడం నేర్చుకోవడం ఎస్పెషల్లీ 10 నెలల్లో వస్తుంది. ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది పేరెంట్స్కి. 11 నెలకి కొద్ది శాతం మంది బేబీస్ ఇంకొన్ని మైల్ స్టోన్స్ కూడా అచీవ్ చేయడం చూడొచ్చు.
ఉదాహరణకు మీరు వారికి బాల్ నేలబారుగా రోల్ చేస్తే తిరిగి మీ వైపుగా రోల్ చేయటం, సిప్పీ కప్ని తనకు తానుగా పట్టుకొని ఏదైనా తాగగలగటం, ఇక మనెవ్వరికీ అర్థం కాని విధంగా ఏకధాటిగా బేబీ లాంగ్వేజ్లో మాట్లాడడం కూడా చేస్తారు. సైగలతో కాకుండా అది ఇలా ఇవ్వు లేదా అది అక్కడ పెట్టు అంటూ పెద్దవాళ్ళు చెప్పే కమాండ్స్ని అర్థం చేసుకోగలుగుతారు కూడా.